మై ఛానల్. లాస్ట్ వీడియోలో డే 4 యొక్క టార్గెట్స్ చూసాం కదండీ. సో, అందరూ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి డే 5లో ఈ ఈ వీడియో ఈరోజు మనం డే 5లో ఉన్నామండి. సో, డే 5 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, అథమెటిక్ నుంచి అండ్ రీజనింగ్ నుంచి సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్స్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజిక్ జీకే నుంచి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ అనేది హ్యూజ్ ఎక్కువ ఉంది కదా. సో, అందుకని డే 4 అండ్ డే 5లో మెన్షన్ చేశాను. మీరు ఎలా అయినా చదువుకోవచ్చు. అండ్ డే 4లో కంప్లీట్ చేసుంటే గనక డే 5లో ఒకసారి రివైజ్ చేయండి, మీకే గుర్తుంటాయి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ నుంచి సునీత విలియమ్స్ గారు రీసెంట్గా మన ఐ మీన్ స్పేస్ నుంచి వచ్చారు కదా. సో, సునీత విలియమ్స్ గారి గురించి, ఆమె ఎలా వెళ్ళారు, ఎందులో వెళ్ళారు, ఇలా టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని డేస్ అక్కడ ఉన్నారు. సో, సునీత విలియమ్స్ గారి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో, అవి కవర్ చేయండి కరెంట్ అఫైర్స్ నుంచి. సో, ట్రెండింగ్ టాపిక్ కదా, సో అది రాశాను. సో, ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మీకు ఒక 2 hours కేటాయిస్తే సరిపోతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండి, కంపల్సరీ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా 2 క్వశ్చన్స్ 2 hours కేటాయించండి. మనకి ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేవి లైన్గా 1 లైన్ మీద కూర్చొని ఇలా ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ, అంటే హారిజెంటల్ కానీ వర్టికల్గా కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయడం కానీ. ఇంకోటి ఏంటంటే ఇదేమంటారు, రౌండ్ ఏమంటారండి, రౌండ్గా ఉంటారు కదా, రౌండ్ సర్కిల్ సిట్టింగ్ ఉంటుంది కదా. సర్కిల్ సిట్టింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి లోపలికి ఫేస్ చేసి ఉండడం, ఇంకొకటి అవుట్ సైడ్కి ఫేస్ చేసి ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒకరు లోపలికి ఐ మీన్ సర్కిల్ పాయింట్కి, లోపల పాయింట్కి, అండ్ ఇంకొకరేమో అవుట్ సైడ్కి ఫేస్ చేసి ఉండడం. సో, ఈ 3 ఉంటాయండి. సో, ఇలాంటివి ఉంటాయి. సో, నాకు తెలిసి లైన్ కంటే కూడా సర్కిల్ అనేది కొంచెం టఫ్ అండి. సో, సర్కిల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో, మీరు సర్కిల్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. బుక్స్ అండ్ ఆథర్స్ అండి. ముందు వీడియోలో కూడా బుక్స్ అండ్ ఆథర్స్ కవర్ చేశారు కదా. సో బుక్స్ అండ్ ఆథర్స్ ఒకసారి రివైజ్ చేయండి, బాగా గుర్తుంటాయి. అండ్ సునీత విలియమ్స్ గారి గురించి కూడా రివైజ్ చేయండి. ఓకేనా. సో, డే 5 యొక్క టార్గెట్స్ అయితే ఇవేనండి. ఎవరైనా కంప్లీట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్లో కానీ నేను చెప్పే దాంట్లో కానీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీ సజెషన్స్ అనేవి నేను తీసుకుంటాను. ఓకేనా. ఇంకేమైనా కవర్ చేయాలన్నా, ఇంకేమైనా టైం టేబుల్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను అనేది చేంజ్ చేసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.